త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లబోతున్నారా? ఏప్రిల్లో రాజ్యసభకు ఎంపిక చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీహార్ నుంచి రాజ్యసభకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. బీహార్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి పదవికి నితిన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నబీన్. ఏప్రిల్లో బీహార్లో ఖాళీ కానున్నాయి 5 రాజ్యసభ స్థానాలు. 2 బీజేపీకి, 3 కూటమి పార్టీలకు దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. భోజ్పురి నటుడు పవన్ సింగ్కు రాజ్యసభ దక్కేటువంటి అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జాతీయ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా రాజ్యసభకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఓవరాల్గా దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధిష్టానం వ్యూహం ఏంటి అసలు? మురళి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీని వచ్చే ఏప్రిల్ నెలలో రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఆయన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న నితిన్ నబీ మంత్రి పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఆయన్ను లాంఛనంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆ అధ్యక్షుడిగా కూడా ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి కానీ, ఇతర రాష్ట్రాల్లో పర్యటించడానికి కానీ అనుకోగా ఏదైతే రాజ్యసభకు పంపిస్తారంటూ ఇప్పటికే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దాదాపు ఏప్రిల్ నెలలో 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో 2 బీజేపీకి, ఒకటి నితిన్ నబీకి, మరొకటి భోజ్పురి నటుడు పవన్ సింగ్ ఇస్తారని ఇప్పటికే ప్రచారం మొదలైంది. మరో సీట్లు నితీష్ కుమార్ తో పాటు ఆయన నితీష్ కుమార్ తో పాటు ఉన్న మిగిలిన పార్టీలకు కూడా 3 సీట్లు భాగస్వామ్యం పంచుకుంటారని మనకు ఢిల్లీ నుంచి రాజకీయ సమాచారం అనిపిస్తుంది. మరోపక్క నితిన్ నబీ అతి చిన్న వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. అయితే జోడు పదవులు ఏదైతే ఆయన ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు ప్లస్ బంకీపూర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగాను, అటు మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న నితిన్ నబీ రాజీనామా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో, అధికారంలోని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో తేవడానికి ఏదైతే యువనేతకు అవకాశం కల్పించారో, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏకంగా పార్టీ ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో కూడా భేటీ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు అధ్యక్షులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఇటు పిఎన్ఎస్ మాధవ్, అటు రామచంద్రరావుతో కూడా భేటీ అయ్యారు. రామచంద్రరావు కూడా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలను, ఇటు ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టిన ఏదైతే యాత్ర పైన కూడా నితిన్ నబీకి క్షుణ్ణంగా వివరించారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కూడా నితిన్ నబీ దిశానిర్దేశం చేశారంటూ ఇటు రామచంద్రరావు, అటు పిఎన్ఎస్ మాధవ్ కూడా ప్రకటించారు. బీహార్ తో పాటు ఈ వచ్చే సంవత్సరం ఏదైతే 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా నితిన్ నబీని ఎమ్మెల్యేగా కొనసాగిస్తే అటు బీహార్ అసెంబ్లీకి హాజరు కావాలి. ఇటు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజ్యసభ ఎన్నికలతో పాటు ఆయా ఎన్నికల నేపథ్యం కూడా, ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కూడా చూడాల్సిన నేపథ్యం ఉంది. 2026లో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో భాగంగా ఆయన్ను రాజ్యసభకు పంపించి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి అనుకూలంగా ఉంటుందనే యోచనలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందంటే మనకు ఢిల్లీ రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. మురళి, అంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని దృష్టిలో దీనికి సంబంధించి ఒక భారీ వ్యూహమే ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే నితిన్ నబీన్ని రాజ్యసభకి ఎంపిక చేస్తుందనేటువంటి మరొక వాదన కూడా వినిపిస్తుంది కదా. యువ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించేటువంటి విధంగా అనేటువంటి ఒక మాట. ఇక రాష్ట్రాల నాయకత్వాల విషయంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా. ఈ యాంగిల్ ఎలా చూడండి? ఎస్ మురళి, 2027 ఎన్నికలతో పాటు బీజేపీ టార్గెట్ 2032 యూపీ ఎన్నికలు టార్గెట్ చేసుకునే ఆయా రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షులను మార్చడం కానీ, ఇటు ఉత్తర భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే నితిన్ నబీ సామాజిక వర్గం నేపథ్యం, అటు బెంగాల్ నుంచి మొదలుపెట్టి అటు యూపీ వరకు ఆయన సామాజిక వర్గం పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కింది స్థాయి నుంచి నేత రావడం, కింది స్థాయి సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళడం, ఏదైతే కింద స్థాయి నుంచి వచ్చిన లీడర్కు జాతీయ స్థాయిలో పగ్గాలు అప్పగించడం, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడం, ఇవన్నీ నితిన్ నబీకి కలిసి రావడం. అదేవిధంగా బీజేపీ కూడా వచ్చే ఎన్నికలను ఏదైతే
29 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యము 2032 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా యువ నాయకులను ప్రోత్సహించడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరేస్తూ ఢిల్లీలో కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండాలనేది బీజేపీ అధిష్టానం కల. అందుకు తగ్గట్టుగానే అటు మోడీ కావచ్చు, ఇటు అమిత్ షా కావచ్చు వ్యూహరచనలు పలుతున్నారు. ఈ కేవలం 45 ఏళ్ల వయసులోనే, అతి చిన్న వయసులోనే నితిన్ నబీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియమించడానికి కూడా కారణం అది. గతంలో కూడా నితిన్ గడ్కరీ 54 సంవత్సరాలకు నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు అంతకంటే చిన్న వయసులో నితిన్ నబీని ఎంపిక చేయడం అనేది బీజేపీకి సంబంధించిన నేతల్లోనే ఒక హఠాత్ రాజకీయ పరిణామం. ఎందుకంటే నితిన్ నబీ పేరు బీహార్ అసెంబ్లీ వరకే తెలుసు. ఎందుకంటే ఆయన అంటే దేశవ్యాప్త పార్టీ ప్రక్షాళనకు కూడా కిరణ్, దేశవ్యాప్త పార్టీ ప్రక్షాళనకు కూడా భారతీయ జనతా పార్టీ పూనుకుంది అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి స్థాయిలో మనకు సీట్లు రాలేదు అనేటువంటి దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చోపచర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకుంటుంది. అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోపు కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా నాయకత్వాల విషయంలో అనేటువంటి మరొక వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఈ కోణాన్ని చూడొచ్చంటారా ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు? మురళి, ఇప్పటికే బీజేపీ జాతీయ అధిష్టానం ఏదైతే మోడీ, అమిత్ షా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఆయా రాష్ట్రాల అధ్యక్షులు మార్చడంతో పాటు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కూడా కొత్త వ్యక్తులను ముఖ్యమంత్రులు చేసిన నేపథ్యం ఉంది. ఒరిస్సా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో సీనియర్ నేతలను మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టారు, ఏదైతే రాజస్థాన్ లో వసుంధర పక్కన పెట్టారు. ఇలా వరుసగా ఏంటంటే బీజేపీ తన స్ట్రాటజీని, తన రాజకీయ మార్పును కూడా సూచిస్తుంది. ఎందుకంటే సీనియర్ నేతలను పక్కన పెట్టి యువ నేతలను ప్రోత్సహించడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైతే దక్షిణాదిలో బీజేపీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పడపలేదు, నితిన్ నబీ సారథ్యంలో దక్షిణాదిలో కూడా 5 రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ స్కెచ్ చేస్తుంది. మరోపక్క దేశవ్యాప్తంగా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు మోడీ, అమిత్ షా సారథ్యం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నితిన్ నబీ కూడా ఆయా రాష్ట్రాలతో ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆయా రాష్ట్రాలపైన ఫోకస్ చేయడం, అక్కడ జరిగే ఎన్నికల మీద దృష్టి పెట్టడం, ఒక రాష్ట్ర ఎన్నికలు ముగియాలని మరో రాష్ట్ర ఎన్నికల మీద దృష్టి పెట్టడం, 360 రోజులు ఎన్నికలు ఉన్నాయి అనే నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం పనిచేయడం వల్లనే బీజేపీ ఈ స్థాయిలో విజయాలు సాధిస్తుందంటే బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. మరోపక్క దేశవ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడం, అటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదైతే యూపీ లాంటి రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి ఇప్పటి నుంచి క్రియాశీలకంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక త్వరలోనే రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వెళ్లబోతున్నారనేటువంటి ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏప్రిల్లో రాజ్యసభకు ఎంపిక చేస్తారని సమాచారం. ఇక బీహార్ నుంచి రాజ్యసభకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. బీహార్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి పదవికి నితిన్ ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నబీన్. ఏప్రిల్లో బీహార్లో 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో 2 బీజేపీకి 3 కూటమి పార్టీలకు దక్కేటువంటి అవకాశం ఉంది. భోజ్పురి నటుడు పవన్ సింగ్కు రాజ్యసభ దక్కేటువంటి అవకాశాలు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.